కొంతమంది చూడలేరు, దే కెనాట్ సీ ఇట్ ఇస్ ఫ్రమ్ గాడ్. అయితే ఇతనిలో ఉండేటువంటి అభిషేకం దేవుని తన ప్రవక్తలు చూశారు. ఇంకెవరు చూశారు? ఎలీషా. ఇంకా దేవుని సహవాసముతో చూసి ఇంకా 2 పాళ్ళు అడుగుతున్నాడు. ఈజ్ ఆస్కింగ్ డబుల్ ఫోల్డ్. అయితే చెప్పాడు, ఇదిగో ఇఫ్ యూ క్యాన్ సీ దిస్ ఇస్ పాసిబుల్. చదవండి. వారు ఇంకా వెళ్ళుచు మాటలాడుచుండగా ఇదిగో అగ్నిరథమును అగ్నిగురములను కనబడి వీరిద్దరిని వేరు చేసెను. అప్పుడు ఏలియా సుడిగాలి చేత ఆకాశమునకు ఆరోహణమాయెను. ఎలీషా అది చూచి ఎలీషా ఏం చేశాడు? అది చూశాడు. Every gifted man will see something what ordinary people cannot see. అభిషేకింపబడిన ప్రతి వారు దేవుని యొక్క సహవాసముతో కొన్ని చూస్తారు, సామాన్యుడు చూడలేని విషయాలు వారు చూస్తారు. సో ఒక పాడు అభిషేకం, అదే అభిషేకం ఉన్న వాళ్ళు ఎవరో చూడలేదు, కానీ 2 కావాలన్న వాడు చూసారా లేదా? హీ సా సంథింగ్ డిఫరెంట్ దెన్ అదర్స్. ఇలాగా నువ్వు మహిమ నుంచి అది ఒక రకంగా చూస్తే అక్కడ ఏలియా దగ్గర ఉండే ప్రవక్తలందరూ మహిమలో ఉన్నారు. ఎలీషా ఏ మహిమకి వెళ్ళాడు? somebody is shifting and going from glory to glory. This is the season of next level to somebody. పక్కన వాళ్ళు చెప్పండి, ఇది నీకు అధిక మహిమ కాలము అని చెప్పండి. మేబీ ఆర్థికంగా, ఇంకా పరిశుద్ధతలో, ప్రార్థనా జీవితంలో, ఇక కొన్ని విషయాల్లో 2వ మహిమకి వెళ్తాను. మేబీ యూఆర్ గోయింగ్ టు ద నెక్స్ట్ లెవెల్. ద రిలేషన్షిప్ ఆల్వేస్ టేక్స్ యూ టు ద నెక్స్ట్ లెవెల్. దేవునితో సహవాసం ఎప్పుడు నేను కొత్త స్థాయికి తీసుకెళ్తా, అదే స్థాయిలో ఉంచదు. రిలేషన్షిప్ ఆల్వేస్ టేక్స్ యూ టు ద నెక్స్ట్ లెవెల్.